హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఎంతో బలమైన నేతి సురుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో చెప్తాను. ఇవి తింటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో బలమండి. ముందుగా ఒక గిన్నెలో వీడియోలో చూపిస్తున్న ఒక గిన్నెతోని మినపగుండ్లు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మినుములు కూడా తీసుకోవచ్చు. మినుములతో చేస్తే చిన్నపిల్లలు అంత ఇష్టంగా తినరు, అందుకని నేను మినపగుళ్ళతో చేస్తున్నాను. ఇవి ముందుగా టోటల్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి చిన్న మంట పైన వేయించుకోవాలి. గింజ లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. ఇవి తింటే చిన్నపిల్లలు అయితే చాలా స్ట్రాంగ్ అవుతారు. మినిమం 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కూడా వేయించుకోవాలి. మొత్తం కలర్ అంతా చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చిన్న మంట పైన వేసుకోవాలి. ఎక్కువ మంట పైన వేస్తే రుచి ఉండదండి. సున్నుండలు మళ్ళీ సాఫ్ట్గా మంచిగా రావాలంటే కూడా ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి. మీకు వేగిపోయాయా లేదా ఎలా తెలుస్తుందంటే మొత్తం వేగాక మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చిందంటే మంచిగా వేగిపోయినట్టు లెక్క. చూసారా, బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇలా వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత బెల్లం తీసుకొని బెల్లాన్ని తురుముకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే నేను మినపగుళ్ళు ఎంత తీసుకున్నానో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం తురుముకున్నాక చూపిస్తాను. ముప్పావు గిన్నె తీసుకున్నాను. ఇలా మంచిగా బెల్లం తురుముకోవాలి. చూసారా, ఈ గిన్నెలో ముప్పావు వరకు బెల్లం వచ్చేలాగా చేసుకున్నాను. ముందుగా మనం వేయించి పెట్టుకున్న మినుములు చల్లార్చుకోవాలి. మొత్తం మిక్సీలో మొత్తం వేసుకొని ఇందులోనే నేను 3-4 యాలకులు కూడా వేసుకుంటాను. యాలకులు కూడా వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోండి. మొత్తం ఫైన్ పేస్ట్ అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటేనే నోట్లో తిన్నప్పుడు మనకి మెత్తగా తలగకుండా ఉంటుంది. ఇందులోనే ముప్పావు కప్పు వరకు బెల్లం కూడా వేసుకొని తురిమింది మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఇలా కలుపుకొని ఒక 30 to 40 సెకండ్స్ అలా పట్టుకొని, ఎక్కువ పట్టుకుంటే మళ్ళీ పేస్ట్ లాగా అవుతుంది. మనకు పౌడర్ లాగే కావాలి కాబట్టి ఇలా ఒకసారి కలుపుకొని 40 సెకండ్స్ పట్టుకుంటే ఇలా కొంచెం బరకగా పట్టుకోండి. ఇలా పట్టుకుంది మొత్తం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. కాచి చల్లార్చుకోవడం ఏం అవసరం లేదు, గోరువెచ్చగా ఉండాలి. నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా ఒకేసారి ఎక్కువ వేయకుండా. నెయ్యికైతే పర్ఫెక్ట్ కొలత ఏం లేదండి. మీకు లడ్డు చుట్టుకునే విధంగా వచ్చేంత వేసుకుంటే సరిపోతుంది. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 కప్ నెయ్యి పట్టింది. ఇలా వేసుకొని ముద్ద వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ముద్ద వచ్చేంత వరకు నెయ్యి వేసుకొని ముద్దలాగా వస్తే పర్ఫెక్ట్ అండి, సరిపోయినట్లే. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులోకి ముద్దలుగా చుట్టుకొని పెట్టుకోండి. ఇంకాస్త నెయ్యి పడుతుంది. ఇంకా మంచిగా లడ్డూలాగా రావాలంటే ఇంకాస్త నెయ్యి వేసుకోండి. అమ్మమ్మ కాలం లాంటి నేతి సున్నుండలండి. చాలా అంటే చాలా బలం. చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి. షుగర్తో చేసుకుంటారు చాలామంది. షుగర్తో అంత హెల్తీ కాదు కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చాలా అంటే చాలా హెల్తీ. ప్రెగ్నెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి తింటే చాలా బలం అండి. బేబీ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మా పాపకి ఇంతకుముందు మినుములతో చేసి ఇచ్చాను. తనకు అసలు అవి చూస్తేనే తినాలనిపించకుండా తినలేదు కూడా. ఈసారి మాత్రం చేస్తుంటుంటేనే స్మెల్కి మమ్మీ వావ్ మమ్మీ సూపర్ మమ్మీ అని అంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.